చూస్తున్నట్లయితే అన్ని పార్టీలు ఒక పక్క, జగన్ ఒక పక్క, ఈసారి ఎలా ఉంటుంది అంటావు? అంతా బాగానే ఉంటుందన్న. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎన్ని పార్టీలు లేకపోయినా కూడా ఫస్ట్ నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి ఒంటరిగానే పోరాడుతున్నారు, ఒంటరిగానే గెలిచారు కూడా. ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ రెండు పొత్తు పెట్టుకొని వస్తున్నారు. జగన్ చిత్తుగా ఓడిస్తాను అంటున్నారు. పవన్ కళ్యాణ్కి అసలు వార్డు మెంబర్ కింద గెలిచి సత్తా ఉందా పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ కూడా నగ్గలేడు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడు వేసి ప్యాకేజ్ కోసం, ఆ ప్యాకేజీలు తీసుకుని సినిమాలు మానేసి విలాసవంతమైన జీవితాలు బతకడం కోసం పవన్ కళ్యాణ్, అంతే తప్ప రాజకీయంగా ఏం పనికి వస్తాడు పవన్ కళ్యాణ్? ముద్రగడ పద్మనాభం గారని కాపు నాయకుడు, ఆయన ఉద్యమం చేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు రోడ్ల మీద పోలీసు వాళ్ళతో ఈడ్పించి కొట్టించాడు. అప్పుడు రోడ్డు మీద తొలని పవన్ కళ్యాణ్ ఈరోజు మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే రోడ్డు మీద తెల్లాడు. సిగ్గైనా ఉండాలి పవన్ కళ్యాణ్కి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే సిద్ధం అంటే ఈ సిద్ధమైన నినాదం ఏంటంటే, ఏదైతే మీరు గతంలో ప్రభుత్వాలు చూస్తే, గతంలో ఏదైతే ప్రభుత్వమో ఏదైతే రాష్ట్రాలు అన్నీ ఒకటే రాష్ట్రం, ఒకటే ప్రజానీకం, ఒకటే బడ్జెట్, కానీ గతంలో ఇవ్వలేని సంక్షేమ పథకాలు ఈరోజు జగన్ గారు 5 సంవత్సరాల నుంచి ఇచ్చారు. మరి అప్పుడే ఆ డబ్బులన్నీ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ వేరే నాయకులు కానీ? ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చారు కాబట్టి ఈరోజు సిద్ధమని ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. 100కు 100%, 175కి 170 సీట్లు పక్కాగా నగ్గుతారు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీలతోటి, మతాలతోటి, కులాలతోటి ఏ విధమైన సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించిన ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జై జగన్, జై జగన్, జై జగన్. ఎలా ఉండితే ఎలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగుంటుందమ్మా. నెక్స్ట్ కూడా జగన్ గారే వస్తారు. 4.5 సంవత్సరాలు చేశారు జగన్ గారు. 2 సంవత్సరాలు కరోనా వస్తే, కరోనాలో కూడా ఆయన ఎంతో ప్రజలను ఆదుకున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, మళ్ళీ కావాలి. అంటే ఇప్పుడు సొంత చెల్లెలే షర్మిల వేరే పార్టీ నుంచి వస్తుంది, ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఎఫెక్ట్ ఏముండదమ్మా. షర్మిల గారి గురించి మనకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. జగన్ గారే సీఎం. ఇప్పుడు ఇంత జనాభా, ఇంత మంది ఎందుకు వస్తున్నారు ఎండలో కూడా? ఎందుకు అంత అభిమానం? ఆయన అభిమానం అంటే ఇంత అంత కాదమ్మా, దేవుడి తర్వాత దేవుడే అని ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందు గురించి జనము ఎల్లవెల్లలో వస్తూనే ఉంటారు. ఆయనే సీఎం. ఇప్పుడు గతంలో ఎలా ఉందంటే జగన్ పరిపాలన, అంటే చంద్రబాబు నాయుడు అంటున్నాడు టీడీపీ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ అంటే జగన్ ఏం చేయలేదు అంటున్నారు. టీడీపీ ఏం చేసిందమ్మా? టీడీపీ ఏం చేసింది? కరోనాలో వస్తే వాళ్ళ అద్దాల మేడల్లో దాక్కుని ఉన్నారు. ఆయన ఏమన్నా వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద ఉండి చక్కగా ప్రజల పరిపాలన అంత బాగా జరిగింది. ఆయన ఎంతో ప్రజలకి మేలు చేశారు. ఆయన చేసిన మేలు జన్మలో ఎవ్వరూ మర్చిపోరు. మనిషి అన్న వాళ్ళు అసలే మర్చిపోరు. జగన్ వస్తారు, వచ్చి తీరుతారు. పరిపాలన బాగానే ఉందండి. మళ్ళీ జగనే సీఎం అండి. మాది వీరవాసరం మండలం, నవడూరు, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. దూరం నుంచి ఎడకొచ్చాం మేము. పరిపాలన బాగుందని సోతాకు వచ్చాం. మంచి భీమిలి కన్నా హైలైట్గా దెందులూరు సెక్స్ అయిందండి. మరి సొంత చెల్లెలే షర్మిల వేరే పార్టీ నుంచి వస్తుంది. ఆవిడ ఇంకా మనం అనకూడదు, ఆవిడకి అక్కర్లేని గొడవండి అది. ఆవిడ కావాలని. ఇప్పుడు తల్లికి 3 ఉంటారండి. 3లోనూ ఎవరు పరిపాలన, ఎవరు నాటకం, ఎవరికి భవిష్యత్తు వాళ్ళదే. ఆవిడ అలాగెళ్ళి మళ్ళీ ఆవిడని చిన్నప్పటి నుంచి ఆయన చేస్తే నా బాబు ఇలా చేశాడన్న ఫీలింగ్లో మాట్లాడుతుందండి ఆవిడ. మళ్ళీ జగన్ రావాలంటారు? మళ్ళీ జగన్ అండి సీఎం. మా నమ్మకం అండి. జగన్ గవర్నమెంట్ బాగుందండి. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలా ఉండిద్ది అంటావు? మరి పరిపాలన సూపర్. వాలంటీర్స్ కానీ అన్ని సౌకర్యాలు అది బాగున్నాయి. అన్ని బాగా ఇంటింటికి బాగా జగన్ ఒకడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. అన్ని పార్టీలు ఒక పక్క, జగన్ ఒక పక్క ఉన్నట్టుంది. లేదండి, ఏం లేదు. బాగా ఫ్రెష్గా ఉంది. అన్ని గెలిపించుకుంటారు మళ్ళీ ఆయనేనండి. ఎందుకంటే అన్ని రకాల చేస్తున్నారు. పిల్లలకి ఇస్తున్నారు, అమ్మఒడి, బట్టలు, భోజనాలు, తర్వాత
48 సంవత్సరాలు 45 వరకు కూడా ఏంటి మామూలుగా వాళ్ళకి ఇస్తున్నారు ఏంటి. లేని అందం వాళ్ళు ఏ కుటుంబంలో లేరు, లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముందండి. అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు చెప్పినట్టుగానే. చేస్తున్నాడు ఆ మాట తప్పకుండా అన్నీ అయితే కొన్ని కొత్తగా కూడా అన్ని తలపెట్టి కూడా చాలా మందికి అందజేశారు. చాలా బాగా చేశారండి, బాగుంది, చక్కగా బాగానే జరుగుతున్నాయి కదా. ఫస్ట్గా ఉన్నాయండి నెంబర్ 1గా గెలిపించుకుంటారు జగన్. మరి తిరగలేదండి, ఎందుకంటే ఆయన చేస్తున్నారు పనులు బట్టి. మాట చెప్పు. గెలిచిన కాడ నుంచి ప్రభుత్వం బాగుంది, ఇంట్లో అన్ని లబ్ధి పొందుతున్నారు. తెలుగుదేశం గోండా రాజ్యం, మామూలుగా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి రావాలి, మెజార్టీతో గెలవాలి. 70 అయితే ఇంకెక్కువ రావాలి. మరి వాలంటీర్లు సరిగ్గా పని చేయలేదు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారని. లేదు, అన్ని బాగా చేస్తున్నారు, వాలంటీర్ బాగా చేస్తారు, ఇంటికి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుందా, జగన్ గవర్నమెంట్ బాగుంది? ఇది బాగుంది, అది అసలు ఏం బాగులా, అసలు జనానికి గోండా రాజ్యం లాగా ఉంది. ఇప్పుడు సొంత చెల్లెలే వేరే పార్టీలో జాయిన్ అయింది, కాంగ్రెస్ జాయిన్ అయింది, వచ్చింది అంటుంది. సొంత చెల్లెలే వేరే పార్టీలో జాయిన్ అయింది కదా, ఈసారి ఎలా ఉంటుంది అంటారు జగన్ గవర్నమెంట్? జగన్ గారిది బాగుంటది. ఆవిడ చెల్లికి ఎవరికి వేస్తారు? చెల్లెలు వేరేగా ఉంది, మరి చెల్లెలు ఎదురుతుంది కదా. చెల్లి నుంచి చెల్లికి జబ్బచెట్టరావు ఆమె ఏదో వచ్చింది కానీ కుటుంబంలో ఇడిచి ఎవరు వేసేవాళ్ళు లేరు. బాగుంటది ఇది. మళ్ళీ 180 సీట్లతో జగన్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంత నమ్మకం ఆయన మీద? నమ్మకంటే ఊపాలా ఉంది, ఊపు బాగుంది, పథకాల బలం అన్నీ బాగుంది.